మా తాతని ఇప్పుడే నేను వెళ్ళి కారికి ఇచ్చేసి వస్తారా ఎక్కడ ఉన్నా సార్ వస్తా ఇప్పుడే తప్పు నాదేనండి అలా స్టీరింగ్ ఉందా డ్రైవర్ నాదే చదువుకోవాలి నేను ఆ రోజుల్లో తాత నన్ను బడి తోడుకెళ్ళి బడిలో కూర్చోబెట్టి నన్ను చిన్నప్పుడు అయినా బడి తోడుకెళ్ళాడు నన్ను మనవండని చేసాడు ఫెయిల్ అయిపోయినా 10వ తరగతి ఫెయిల్ డబ్బు సంపాదించలేకపోయిన జీవితంలో ఒకటి బాగినాడు పిల్లలు నాది తప్పు మా తాతనే మీరు ఎవరైనా సరే నీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేషన్ కానీ ఎవరైనా ఉంటే లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. దయచేసి పెద్దవాళ్ళ మాట వినడయా. లవ్ అన్నది ఒక అట్రాక్షన్, అదొక అయస్కాంతం. ఒక బాబో పుట్టినాక వచ్చే సమస్య ఏం తెలుసా? క్యాష్, పైసా, అప్పుడు అవుతుంది సమస్య. డబ్బు సంపాదించండి అప్పుడు అర్థమవుతుంది. నా అనుభవంతో చెప్తున్నా. నాది లవ్ మ్యారేజ్, కానీ ఇట్లా కాదు, చెట్ల బండి గుట్టల బండి తిరగాల, డైరెక్ట్ జంపు. నా దగ్గర 110 రూపాయలు లేదు. నిజామాబాద్ పోయినా వరంగల్కి వెళ్ళి 110 రూపాయలతోటి. అర్థమైందా? అక్కడ ఒక అఫ్జల్ ఫ్రెండ్ ఉండే ఇండియన్ ఆయిల్ కంపెనీ, నా భార్య ఇప్పటికంటే అది నీ ధైర్యం ఉంది. అంటే మా తాత లవ్ స్టోరీ నాకు ఇంతే నాకు చేకూర్చట. నేను కూడా మా తాత నాకు ఏదో ఒక అమ్మాయిని ప్రేమికి నా కాడ ఇప్పుడు నా కాడ కూడా ఇప్పుడు 110 రూపాయలు ఉన్నాయి. నేను కూడా మా తాత నాకు ఏదో ఒక అమ్మాయిని 200 ఉన్నాయి నా దగ్గర, 200 ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక అమ్మాయిని ట్రై చేస్తా. నేను కూడా మా తాత నాకు లేపుకెళ్తా. మా తాత కంటే ఎక్కువ క్రచ్ అమ్మాయి లేపుకెళ్ళి మా తాతకి 9 పిల్లలు, నాకు 10 మంది పిల్లలు కంట. ఓకే 12 మంది ఓల్డ్ రికార్డ్ కొట్టేస్తా. వదిలే తాత పేరా? తాత పేరే పెట్టేస్తా అందరికి. 12 మంది పిల్లలకి తాత పేరే పెట్టేస్తా. కుర్చీ తాత అంతే. కుర్చీ 1, కుర్చీ 2, కుర్చీ ఫ్యామిలీ. ఖచ్చితంగా మా తాతలాగా నేను కూడా అమ్మాయిల్ని ప్రేమిస్తా. నేను కూడా అమ్మాయిల్ని కదా అమ్మాయిని, అది అమ్మాయిని నేను కూడా మా తాతలాగే ఇన్స్పిరేషన్ తీసుకున్నా. కుర్చీ తాతలాగా నేను ఏదో చేయలేనని. అంటే ఇప్పుడే నేను ఆయన మాటలు ఫ్యాన్ అయిపోయా. అరే మా తాత ఇలా చేసాడు, సాధించాడు, మనం కూడా ఎందుకు సాధించాం? అదే అంటే మనిషి అన్నాక ప్రతి ఒక్కరు కుర్చీ తాతని ఇన్స్పిరేషన్ ఉంటే మనుషులు ఋషులు అని చెప్పాడు ఆయన పెద్ద. ఎవరు? మా కుర్చీ తాత. కాబట్టి అందరూ కృషితో పని చేయండి. మా కుర్చీ తాతలాగా అందరూ ఎతకండి, వతకండి, వెయ్యండి, లేపండి, ఎక్కండి, అందరు కుర్చీని మడత పెట్టండి.